హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను రొయ్యల కూర చేసి చూపిస్తున్నానండి. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను 1 కేజీ రొయ్యలను తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో నేను ముందుగా శుభ్రం చేసుకున్నాను కదా ఆ రొయ్యల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇందులో నుంచే వాటర్ వస్తాయి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి అడుగంటి పోకుండా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకొనేసి ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ ఇందులో నుంచే వచ్చేస్తుంది. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, వాటర్ వేయకుండానే వాటర్ వచ్చేస్తాయి. కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి అడుగంటి పోకుండా నీట్గా ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా మొత్తాన్ని వేరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇదే ప్యాన్లో కర్రీ చేస్తున్నాను. మీరు వేరొక దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి ఫస్ట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం క్లీన్ చేసుకునేసిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ని అదేవిధంగా సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకుని 1 లేదా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటుంది. సో ఇలాగా మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద టమోటాలని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసి తీసుకుంటే ఏంటంటే గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది. సో అలాగనేసి నేను మిక్సీకి వేసాను. ఇలాగా మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మసాలాలు కారము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, అదేవిధంగా 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తీసుకునే వాళ్ళైతే కారాన్ని ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడిగంటి పోకుండా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసామంటే మసాలాలు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలాగ రొయ్యలు మొత్తాన్ని ఇందులో వేసేసి దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఈ రొయ్యలకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. మీకు కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ ఉన్నా కూడా బాగుండదు. కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటుంది రొయ్యల కర్రీ. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఒకసారి వేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరీ ఎక్కువ వేయద్దండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఈ కూరని బాగా ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చేసి లాస్ట్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల నుండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా తప్పితే చాలా బాగుంటుంది. చింతపండు రసాన్ని వేసి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.